హలో వివర్స్, ఈరోజు మనము పూర్ణాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ మినపగుండ్లు, ఒక గ్లాస్ బియ్యం ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నైట్ అంతా నీళ్ళల్లో ఉంచడం వల్ల ఉదయం కల్లా బియ్యము మినపగుండ్లు మంచిగా నాని మెత్తగా అవుతాయి. తర్వాత వాటిని శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసి పిండిలాగా మెత్తగా అయ్యేలా పట్టుకోవాలి. పూర్ణాలలో స్వీట్ కోసం ఒక గ్లాస్ పచ్చి శనగపప్పుని తీసుకోవాలి. ఈ శనగపప్పును కుక్కర్లో వేసుకొని మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. అలా ఉడికిన పప్పుని ఒక చిల్లు గిన్నెలోకి తీసుకొని నీళ్ళంతా కారిపోయేదాకా వేడి చేసుకొని తర్వాత మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక బెల్లం ముద్దని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కొద్దిగా మినప్పిండిలో కలుపుకోవాలి. అలా కలుపుకోవటం వల్ల పిండి కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని పాకం కరిగేలాగా, బెల్లం మొత్తం కరిగేలాగా ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం గడ్డలు లేకుండా ఉడికిన తర్వాత మెత్తగా చేసి పెట్టుకున్న శనగపిండిని వేసి కలుపుతూ ఉండాలి. పిండి బెల్లంలో ఉండలుండలుగా లేకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పిండి బెల్లంలో ఉడుకుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మంచి వాసన కోసం తగినన్ని ఇలాచీని పొట్టు లేకుండా గింజల్ని దంచి పెట్టుకోవాలి. బెల్లం పాకంలో శనగపిండి మొత్తం మంచిగా కలిసిన తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ను పైన చల్లి మొత్తం కలుపుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకొని ఈ మిశ్రమంలో తగినంత నెయ్యి వేసుకొని కలుపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పిండి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కావలసినంత నూనె తీసుకొని వేడి వచ్చేంత వరకు వేడి చేయాలి. నూనె బాగా వేడి వచ్చిన తర్వాత పూర్ణం ఉండల్ని దోసపిండిలో వేసి డిప్ చేసుకొని స్పూన్ సహాయంతో ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. మామూలుగా అయితే చేత్తో వేస్తారు నూనెలో, మేమైతే స్పూన్తో వేస్తున్నాము. ఆయిల్ డ్రాప్ చేతి మీద పడి గాయాలు కాకుండా ఉండడం కోసం స్పూన్తో మేము ట్రై చేసాము. మీకు ఎలా వీలైతే అలా ట్రై చేసుకోండి. నూనెలో వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చేసి పెట్టుకున్న ఉండలు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు రిపీట్ చేస్తూ ఉండాలి. అంతే, గుమగుమలాడే పూర్ణాలు రెడీ. పూర్ణాలలో కొంతమందికి మధ్యలో నెయ్యి పోసుకొని తినే అలవాటు ఉంటుంది.
టేస్ట్ చాలా బాగుంటుంది. కుదిరితే అలా ఒకసారి ట్రై చేయండి. మేము చేసిన పూర్ణాలు అయితే చాలా రుచిగా ఉన్నాయి. మీరు చేసిన పూర్ణాలు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి.